నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? నీ ఏం రాంది, నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? ఓ ప్రేమ అని చెప్పేసి మెన్షన్ చేసినావా? లేదుగా. దమ్ము లేదు, మీకంటే దమ్ము లేదు. నేను ఇప్పుడు జనని మ్యూట్ వేసుకో. అంటే ఇప్పుడు అది 100 మంది తిరుగుతా అంటావు, మరి అది లంచనా? నీకు మాట్లాడతలే, ఆ పిల్ల నాకు అన్నది కాబట్టి నేను మాట్లాడుకుంటున్నా. అది ఎందుకన్నా? నువ్వు పిల్లలు సపోర్ట్ చేస్తావు పక్కా కానని అంటేను నేను అన్నాను. సరే తమ్ముడు నువ్వు ఇలా మధ్యలో మాట్లాడుతున్నావు, నేను మాట్లాడితే ప్యానల్ నేను ఎవరితో తెంగించుకోకుండా వెయిట్ చేస్తున్నా నన్ను. కాదా ప్యానల్, మనం ప్యానల్ పెట్టుకొని కరెక్ట్ ఎవరెవరు ఏ పూకు నాకున్నాడో నాకోండి, ఓకేనా? నా పేరు పెట్టి నాకున్నారనుకో దెంగుతా కొడకల్లారా. ఖుషి ఆరెఫర్ చేసింది, గుద్ద మూసుకొని కూర్చొని ఖుషిని గుద్ద మూసుకొని కూర్చోమను. దానికి ఎందుకు మొన్న నీకేంటి నేను చేసిన నీకు తెలుసా? ఆర్ఎఫ్ఆర్ చేసిన నీకు తెలుసా? తెలీదు కదా. ఎట్లా డిసైడ్ అవుతావు? మీరు సవతి అని ప్యానల్ పెట్టుకొని ఒసే సవతి అని మీరిద్దరు అనుకోని ఎవరికి చెప్తున్నావు నువ్వు? ఎవరు సవతి ఎవరికి చెప్తున్నావు? తీసుకో, దాని కిందికేసి మాట్లాడితే నీకు ఏం అర్థం అవుతుంది? నీ రవ్వని అదేమన్నా పైన పెట్టి మాట్లాడిద్దా? పత్తిత మమ్మల్ని పైన పెట్టి మాట్లాడు. గుద్ద మేము ప్యానల్ చేస్తే నువ్వు రావని తెలుసు. అవునా? బ్లాక్ చేసుకుని కూర్చోద్దని చెప్పు. బ్లాక్ ఎప్పుడో చేసింది నీకు సనతో దానికి ఒక రోజు ప్యానెల్ పెట్టి రమ్మని చెప్తేనే అది నన్ను బ్లాక్ చేసింది అన్న చెప్పిన ఆడది. అర్థమవుతుందా? నువ్వు చెప్పకు నాకు, ఓకేనా? ప్యానెల్లో వితౌట్ మౌడ్ కూర్చున్న దాన్ని నేను, ఓకేనా? బ్లాక్ చేసి ఏం మాట్లాడన్నా కూర్చో. మీరు ఆర్ఎఫ్ఆర్లు కొట్టుకొని మీరు సంబంధం, నేను వచ్చి ప్రీషియస్ ఆర్ఎఫ్ఆర్ చేసినావు నేను అడగలేదు, ఓప్రమేన్ ఎందుకు ఆర్ఎఫ్ఆర్ చేసినావు నేను అడగలేదు. ఖుషి ఆర్ఎఫ్ఆర్ చేసింది అంటే నేను చూసిన్నా మీరు ఆర్ఎఫ్ఆర్ చేయంగా. నువ్వు ఖుషి ఆర్ఎఫ్ఆర్ చేసింది అని నేను అనలే. అన్నావు అన్నలేదు. ప్రీషియస్ గోల్డెన్ ఆర్ఎఫ్ఆర్ చేసింది. ఇన్ని ఇయర్స్ అవుతుంది నీతో అంత మెంటలా ఖుషి? నాకు అర్థం కాదు. నేను నీ పేరే చెప్పలేదమ్మా తల్లి అంటే నేను దీన్ని తిట్టినా అంటే మళ్ళీ నన్ను అంటావు. నువ్వు చెప్పినావు కాబట్టి నేను అన్నాను, లేదంటే నాకు నీతో వచ్చి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. ఇదేదో బట్టలు చింపుకుంటుంది, పైకి రావే కొద్దిగా. ఎందుకు తీసుకొని ఏ కర్లేదా నువ్వు గుద్దముయి కూర్చో. అర్థమైంది. అందుకే ఇన్ని రోజులు తెంగించుకున్నావు కాబట్టి చావు చచ్చిపోతావు. ఎందుకే మూసుకొని లేకపోతే 10,000 పోయినా లేదు. నువ్వు 20కి పోయినావా? లేదా చెప్పు. నువ్వు 20కి పోయినావారా? నువ్వు మరి కాదు కాదు ఒక్కొక్క మాట చెప్తున్నా. మరి నువ్వు 10 రూపీస్ కూడా అడుక్కున్న రోజులు ఉన్నాయి. నేను స్క్రీన్ షాట్ పెట్టాను. 10 రూపీస్ కూడా అడుక్కున్న రోజులు పెట్టాలా? 10 రూపీస్ ఏంటది నా దగ్గర? రూపాయి కూడా అడుక్కుంటారు. అలాంటి రూపాయి కూడా అడుక్కున్నారు. అర్థమైందా? సరే సరే, అది కూడా డబ్బులు ఉన్న దగ్గర వాడుకుంటారు. మీరు అంతే లంజలు లెక్కలు ఖుషి టైం ఓకే వాడితో మాట్లాడి. నువ్వు ఎందుకు మాట్లాడుకుంటున్నారు కదా ఎందుకు? వాడంతే తిట్టింది
నైట్ ఇట్లా బేరం పోయినావా పెడుతుంది మరి అంత నీ కళ్ళు తెంగినాయి కదా కళ్ళల్లో కూడా ఎవడైనా పెట్టిండా పెట్టుకోవడం అందరూ 10 నిమిషాలు కూడా లేదు మూసుకోరా నువ్వేంటి మధ్యలోకి వస్తున్నావు ఆడకుండా పెట్టుకోకుండా అంత దూలగా వాడి మీద పడాలని ఏంటి నాకు అర్థమయ్యేది తిట్టే తిట్లు కూడా అర్థం కావట్లేదు రాకమని చెప్పు నేను నేర్పిస్తాను ఎంగించుకుంటున్నావు కదా వాళ్ళంటే ఒక నిమిషం ఆగు ఒకటే క్వశ్చన్ అడుగుతా నువ్వు ఆ రోజు కింగ్స్ రేవింగ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ ఎంతసేపు ఉన్నావు ఏంటి చరణ్ వచ్చినప్పుడు చరణ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు కరెక్ట్ 10 నిమిషాలు కూడా ఉండదు సరే నేను ఇక్కడే ఉన్నా కదా మీ అన్న వాళ్ళ ఫ్రెండే మణి సంతోష్ వాళ్ళ ఫ్రెండే చరణ్ నిమిషం రా మీరు మాటలో ఉన్నారు రికార్డింగ్ లో విన్నా కదా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఖుషి నువ్వు పత్తినిందో మరి మా అన్నతో ఉన్నప్పుడు తీసుకున్నదాని నువ్వు వచ్చి చెప్తున్నావు ఇక్కడ గుద్దలో మూసుకో గుద్ద నోరు మూసుకో లంజా ఓకే ఓ ప్రేమ లంజా గుద్ద నోరు మూసుకో ఓ ప్రేమ లంజా కాదు ఒక నిమిషం బూతులు లేకుండా ట్రిగర్ కాకుండా మాట్లాడతాను సరేనా చెప్పు విహాన్ బూతులు లేకుండా నన్ను దిగలేవు అరే ఓ ప్రేమ ఒక్క నిమిషం ఆగు బూతులు లేకుండా మాట్లాడుకుందాం బూతులు అన్ని ఎందుకు బూతులు ఎవడైనా మాట్లాడతారు కానీ అది మ్యాటర్ కాదు కానీ బూతులు లేకుండా మాట్లాడుకుందాం సరే చరణ్ నీకు తెలుసా తెలియదు ఒకటే క్వశ్చన్ ఏ చరణ్ అడుగుతున్నా మణి సంతోష్ వాళ్ళ ఫ్రెండ్ చరణ్ తెలుసా తెలీదా తెలుసు అన్నప్పుడు మీరు కింగ్స్ రేవింగ్ పోయినప్పుడు చరణ్ వచ్చినప్పుడు కింగ్స్ రేవింగ్ పోలేరా మణి సంతోష్ మీరు అందరూ కింగ్స్ రేవింగ్ అన్న పోలేరా నేను ఇప్పటికి అన్న వాళ్ళందరం కలిసి 5 టైం కలిసినాం ఏ రోజు వెళ్ళినప్పుడు సరే చరణ్ వచ్చిండు ఆ రోజు ఒక్క రోజు కూడా రాలేడా కింగ్స్ రేవింగ్ కి వస్తాను నువ్వు కరెక్ట్ 10 నిమిషాలే కదా దింగేసినావు అంట దాని నుంచి నేను జల్లి వెళ్ళిపోలేవు ఎవరు చెప్పారు ఈ మాట ఎవరు చెప్పారు ఎవరు చెప్పి నువ్వు అన్నావా లేదా ప్రూఫ్ అరే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను అనలేదని చెప్తాను కదా